సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవడం జరుగుతుంది. అక్షత ప్రయో మేధా సువర్చత అర్చంతో తబర్ణ దృష్టాక్షత. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు కూడా వారాహి నవరాత్రి యొక్క ప్రత్యేకతలను తెలియజేయడం జరిగింది. చాలా మంది కూడా వారాహి యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఇలా చేస్తారు. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు సర్వరూపే స్వరూపిత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రేయన్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. వారాహి అమ్మవారికి ఇష్టమైన కలర్ ఏంటి? మొదటి రోజు ఉన్మంత భైరవిగా, రెండో రోజు శ్వేత వారాహిగా, మూడో రోజు ధూమ్ర వారాహిగా. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి? అమ్మవారికి ఇష్టమైన పండ్లు ఏంటి? ప్రతిరోజు గుప్త నవరాత్రుల్లో భాగంగా అమ్మ నిషిరాత్రిలో బెల్లం పానకాన్ని స్వీకరింప చేస్తుంది అమ్మవారు. ఇది కానీ ఈ మన వారాహి దేవకి రాత్రి సమయంలోనే నిషిరాత్రిగా బాగా ఇష్టం. అమ్మను ఆరాధించుకో. ఏ సమయం నుంచి చేశాను అన్నారు? రాత్రి సుమారుగా 1:30 నుంచి తెల్లవారి 4:30 వరకు అమ్మకు ఇష్టమైన సమయం. కంద కూడా భూమిలో ఉంచి ఉద్భవించింది కదా, అందుకని ఆ పైన దీపం పెడితే కనుక తొందరగా వరాలిస్తుందట అమ్మ. అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్? అమ్మకి ఇష్టమైనది ధూమ్ర వారాహిక ఒకటి. అమ్మ పాలపిట్ట కలర్ అంటే ఇష్టం. అందరికీ నమస్తే, నేను మీ స్నేహ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ కూడా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. ఈ వారాహి నవరాత్రుల యొక్క ప్రత్యేకత గురించి చాలా వరకు కూడా ఒకప్పుడు తెలిసేది కాదు. అంటే ఒకప్పుడు వారాహి నవరాత్రులు ఎలా చేస్తారు, ఇది ఎప్పుడు చేస్తారు అనే విషయము చాలా వరకు నిజంగా తెలియదు. నేను కాశీకి వెళ్ళినప్పుడు అక్కడ కాశీలో వారాహి అమ్మవారి దర్శనము ఉదయం అంటే 5 నుంచి 6 సమయంలో నేను అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. కాశీకి వెళ్ళినప్పుడు నాకు అప్పుడు తెలుసు వారాహి అమ్మవారు ఉంటారని చెప్పేసి అనే విషయం. సోషల్ మీడియా అనేది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు తెలుసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ మన ఛానల్లో ఇంతకుముందు కూడా వారాహి నవరాత్రి యొక్క ప్రత్యేకతలను తెలియజేయడం జరిగింది. చాలా మంది కూడా వారాహి యొక్క అమ్మవారి యొక్క నవరాత్రులు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా అన్ని తెలుసుకోవడం జరిగింది. సో ఈ విషయాలన్నీ కూడా మనము క్లియర్గా తెలుసుకోవాలి అంటే ఈరోజు నేను ఒక ముఖ్యమైన పర్సన్, అంటే అదేనండి మా అన్నయ్య గారు దయాచారి గారిని ఈరోజు మీ పరిచయం చేయబోతున్నాను. ఆ అన్నయ్య ప్రతి ఒక్క నవరాత్రులలో ముఖ్యంగా గుప్త నవరాత్రులలో యొక్క ప్రత్యేకత గురించి మనకి ఇంతకుముందు తెలియచేయడం జరిగింది. అందులో భాగంగా వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి చెప్పడం జరిగింది. కానీ వారాహి అమ్మవారి ప్రత్యేకతలలో ముఖ్యంగా వారాహి అమ్మవారికి ఇష్టమైన కలర్ ఏంటి, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి, అమ్మవారికి ఇష్టమైన పండ్లు ఏంటి, అమ్మవారికి ఇష్టమైన చీరలు కానీ, అమ్మవారికి ఎక్కువ దాన్ని ఏమంటారు భూమిలో నుంచి పుట్టేటివి చాలా ఇష్టం అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా చాలా డౌట్స్ నాలో ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా వారాహి నవరాత్రులు చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఆ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క ప్రత్యేకత, అదేవిధంగా అమ్మవారికి ఏమేమి నైవేద్యాలు చేయాలి, ఎలాంటి నైవేద్యాలు చేయాలి, ఎలా చేయాలి, పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు మా అన్నయ్య గారు పురోహితులుగా అయిన వారు దయాచారి అన్నయ్య గారితో మాత్రం తెలుసుకుందాం. పదండి. అన్నయ్య నమస్తే. అన్నయ్య నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. అక్షత ప్రయో మేధా సువర్చత అర్చంతో తబర్ణ దృష్టాక్షత. సో ముందుగా వారాహి నవరాత్రి శుభాకాంక్షలు. గుప్త నవరాత్రుల్లో భాగంగా వారాహి నవరాత్రులు ఒక భాగంగా మీరు చేయడం జరుగుతుంది. సో గుప్త నవరాత్రుల గురించి మీరు ఆల్రెడీ మన ఛానల్లో ఒకసారి పోయిన ఇయర్ కాకుండా అటు పోయిన ఇయర్ మాకు తెలియచేయడం జరిగింది. సో ఈసారి మీ దగ్గరికి మేము ఎందుకు వచ్చామంటే మన ఇట్స్ మీ స్నేహ ఛానల్ యొక్క వ్యూవర్స్ కి, అదేవిధంగా మన ఫాలోవర్స్ అందరికీ కూడా వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏంటి, అమ్మవారికి ఎలా పూజ చేస్తే నచ్చుతుంది, అమ్మవారి యొక్క ప్రత్యేకతల గురించి మీకు మీరు తెలియచేయాలని చెప్పేసి అని ఈ రోజు మా కోసం మీ దాకా రావడం జరిగింది. అంటే మీరు కొంచెం బిజీగా ఉందని చెప్పి ఇప్పుడు యాక్చువల్ టైం ఏంటంటే 10:30 అవుతుంది. సో అమ్మవారికి ఏ టైంలో పూజ చేస్తారంటే అన్నీ ఏ టైంలో చేస్తారని చెప్పేసి అన్నారు. సో అన్ని విషయాలు తెలుసుకుంటూ కూర్చుంటారా అనే. ఇప్పుడు వారాహి నవరాత్రులలో ముఖ్యంగా అమ్మవారికి ఒక ప్రత్యేక 9 రోజులు ఉంటారు కదా. సో ఇది ఎలా చేస్తారు పూజ? ఓం శ్రీ మాత్రే నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత యాదేవి సర్వభూతేషు సర్వరూపే స్వరూపిత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శ్రేయన్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం శ్రీ వారాహి దేవ్యే నమః. ఈరోజు మొదటి రోజు వారాహి శరన్నవరాత్రులు మొదటి రోజు ప్రారంభమైంది. అమ్మ 9 రకాలుగా 9 అలంకారం చేసుకుంటుంది. దేవి శరన్నవరాత్రులాగా భాగంగా
మొదటి రోజు ఉన్మంత భైరవిగా, ఉమ్. రెండో రోజు శ్వేత వారాహిగా, మూడో రోజు ధూమ్ర వారాహిగా, నాలుగో రోజు శ్వేత, ఇలా 9 రకాలుగా 9 అమ్మవారు అవతారాలు అవతరించి ఉందని చెప్తున్నారు ఓకే. మన గుప్త నవరాత్రుల్లో భాగంగా. ఉమ్. అమ్మ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు దాదాపుగా 20 సంవత్సరాల నుంచి అమ్మవారి నవరాత్రులు చేస్తాను. 20 సంవత్సరాల నుంచా? ఆ, అంటే ఇది అంటే ఒకప్పుడు సోషల్ మీడియా రాకముందు నిజంగా వారాహి నవరాత్రి తెలియకపోయేది. అవును. అంటే ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో వారాహి నవరాత్రి పూజల గురించి కానీ అమ్మవారికి ఇలా చేసుకుంటే బాగుంటుంది. అప్పట్లో ఎలా చేసేవారు? అప్పట్లో మేము మామూలుగా ఒక ఫ్లెక్సీ పెట్టుకునేవాళ్ళం. ఆహా. చిన్నగా ఫ్లెక్సీ ఫోటో కానీ అమ్మవారి ఒక రూపంగా భావించి ఇలా కలశ స్థాపన చేసి నవగ్రహ ఆరాధన, సర్వతోభద్ర మండల ఆరాధన చేస్తూ అమ్మని ఆరాధించే వాళ్ళం గుప్తంగా. అయితే ఈ గుప్త నవరాత్రులు గుప్తంగా ఉంచడానికి ఎవరికి తెలియకుండా కేవలం శ్రీ విద్య ఉపాసన మాత్రమే వాళ్ళే తప్ప వేరే అన్యులు దీన్ని చేయకూడదని ఆ శ్రీ విద్య ఉపాసన పరులు చెప్తున్నారు, మా గురువులు ఉపదేశం చేసిన వాళ్ళందరూ కూడా. కాబట్టి ఈ గుప్త నవరాత్రులు అంటే ఇప్పుడు అమ్మకి ఇష్టమైన వేళ ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క ఇష్టమైన సమయం ఉంటుంది. ఓకే. కానీ ఈ మన వారాహి దేవకి రాత్రి సమయంలోనే నిశిరాత్రిగా బాగా ఇష్టం. మన ఇంటర్వ్యూ కూడా మధ్యరాత్రి జరుగుతుంది 10:30 తర్వాత. అది అద్భుతంగా మీ యొక్క అమ్మవారి అనుగ్రహం వల్ల మీకు ఇలా జరిగింది. కానీ అమ్మకు రాత్రి పూట అంటే నిశిరాత్రిలో అమ్మకు ఆరాధన జరగాలని ఉంది. నిశిరాత్రి అంటే సుమారుగా 1:30 నుంచి తెల్లవారి 4:30 వరకు అమ్మవారికి ఇష్టమైన కాలమట సమయం. ఆ సమయంలో అమ్మవారికి జపం కానీ, అనుష్టం కానీ, హోమం కానీ, తర్పణం కానీ, శ్రీ విద్యోపాసన మంత్రోపదేశం కానీ, అమ్మవారికి షోడశోపచారాల పూజ కానీ, అమ్మకు కుంకుమార్చన కానీ, అమ్మ యొక్క ఆభరణం సంబంధించిన అన్నీ కూడా అమ్మను ఏ ఆరాధించుకోవచ్చు. సమయం నుంచి ఏ సమయం అన్నారు? రాత్రి సుమారుగా 1:30 నుంచి తెల్లవారి 4:30 వరకు అమ్మకు ఇష్టమైన సమయం. ఆ సమయంలోనే అమ్మకు ఆరాధన చేయాలని గుప్త నవరాత్రుల్లో భాగంగా ఈ విధంగా తంత్రోపాసన చేసే వాళ్ళందరూ కూడా చేస్తారు. శ్రీ విద్యోపాసన పరులు ముఖ్యంగా చేస్తారు ఇప్పుడు అందరూ కూడా. అంటే 9 రోజులు 9 రకాలుగా అమ్మవారిని అలంకరణ చేసి అమ్మవారిని పూజిస్తాం. అది గుప్తంగా. గుప్తంగా కాబట్టి ఎవరికి తెలియకుండా ఆ సమయంలోనే అమ్మను ఆరాధిస్తాము. సో అంటే ఒకప్పుడు ఫోటో పెట్టి పూజ చేసేవాళ్ళు కదా అన్నయ్య గారు. అంటే ఇప్పుడు విగ్రహాలు పెట్టి గల్లీ గల్లీకి అంటే ఇండ్లలోనే చేస్తున్నారు. అంటే బయట స్టేజెస్ ఎక్కడ చేయట్లేదు, ఇండ్లలో మాత్రమే చేస్తున్నారు. ఇది చేయడం మరి కరెక్టేనా? చాలా వరకు అయితే తప్పు నాన్న. తప్పు అని అంటే ఎందుకు అంటే ఉపదేశం లేని మంత్రాన్ని ఎక్కడ కూడా అమ్మను ఆరాధన చేయకూడదని ఉంది. ఓకే. కేవలం తంత్రోపాసన చేసేవాళ్ళు, శ్రీ విద్య ఉపదేశం ఉన్నవాళ్ళు, శ్రీ విద్యా పరులు అమ్మను చతుష్షష్ఠి ఉపచారాలు చేయమని చెప్పారు. అంటే అలాంటి వ్యక్తులు మాత్రమే, అంటే అమ్మవారి ఉపదేశం తీసుకున్న వాళ్ళు మాత్రమే ఇట్లా ఆ విగ్రహాన్ని పెట్టి చేయాలంటారు. లేకపోతే అలా మామూలుగా జిహ్వ కోరికలు ఉంటాయి కదా, మనకున్న జిహ్వ కోరికలు, ఇల్లు కావాలి, శత్రునాశనం కావాలి. ఈ అమ్మకు ముఖ్యమైనది ఏమిటి ఆరాధిస్తే ఏమిస్తుందంటే, ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఇస్తే మనకు ఒక రకమైన కోరికలు ఇస్తారు. అలాగే శివుడి కోరిక ఇంకో రకంగా ఇస్తాడు. అలాగే మన వారాహి దేవి మనకు భూమి కావాలంటే, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తుంది. భూ సంబంధమైన ఏమైనా ఆహార పదార్థాలు మంచిగా అభివృద్ధి కావాలంటే, ధాన్యం పాడి పంటలు బాగా అభివృద్ధి చెందాలంటే ఈ అమ్మను ఆరాధిస్తే తొందరగా అభివృద్ధి. ఇప్పుడు చాలా మంది ఇళ్లలో కొంతమంది మహిళలు, అదే కొంతమంది అబ్బాయిలు ఈ 9 నెలల నవరాత్రులు అమ్మవారి ఫోటో పెట్టడం కానీ ఇలాంటి పెట్టుకొని చేసుకుంటారు. ఈ మధ్య సోషల్ మీడియా అంతకుముందు మీరు ఇంటర్వ్యూ తీసుకున్నారు కదా నాన్న, ఒక 3 years క్రితం. అప్పుడు గుప్త నవరాత్రుల గురించి చెప్పాను. అది యాక్చువల్ గా ఎవరు చేయకూడదు అని చెప్పి అప్పుడు కూడా నేను చెప్పాను. మీడియా పరంగా మీ పరంగా కూడా చెప్పాను. కానీ ఇప్పుడు ఈ మీడియా బాగా అభివృద్ధి అయింది. యూట్యూబ్ ఛానల్ వల్ల, ఇన్స్టాగ్రామ్ ఛానల్ వల్ల ఇలా ఈ విధంగా బాగా ఇంకా రోజు రోజుకి అమ్మవారి యొక్క ప్రత్యేకత పెరిగిపోయింది. ప్రతి ఇంట్లో మేము చేసుకుందాము అన్నారు. అయితే ఇది యాక్చువల్గా ఎవరు చేయకూడదని మా అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వారు ఈ మంత్రోపదేశం లేకుండా చేస్తున్నారంటే అమ్మను షోడశోపచారంగా ఊరికే వారు అనుకున్నట్టుగా ఒక ఫోటో కానీ కలశం కానీ వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారు. కానీ ఇలా ఎవరు పడితే వాళ్ళు చేయకూడదని నియమమే. ఆ నియమాన్ని అనుసరించి వాళ్ళు అభివృద్ధి చెందాలి, మేము మంచి చెందాలి, మా కోరిక కూడా నెరవేరాలి
అని ఒక ఇష్టానుసారంగా అందరూ మరి చేస్తున్నారు. మంచి జరుగుతుందా? అంటే ఇప్పుడు చాలా మంది కూడా వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరాలని చెప్పి అమ్మవారి ఫోటో పెట్టుకొని కానీ, కలశం పెట్టుకొని కానీ, చిన్న విగ్రహం పెట్టుకొని చేసుకుంటున్నారు కాబట్టి, సో ఆ ఉపదేశం లేకున్నా కూడా చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా? తప్పకుండా ఉంటుంది. ఏ చాలా. అమ్మాయినా ఎందుకంటే మీరు ఇందాక అలా పెట్టుకోవడం తప్పనే సరే మాకు కొంచెం భయమైంది. సో మా ప్రేక్షకులకి ఏంటంటే కొంచెం భయం పోయింది. ఇప్పుడంటే ఏంటంటే చేసుకుంటే ఏం కాదు మంచి జరుగుతుంది అని చెప్పేసి. మంచి అంటే వాళ్ళు అమ్మను ప్రేమిస్తున్నారు కదా, ప్రేమతో ఆరాధిస్తే తప్పకుండా వరమిస్తుంది. ఏ తప్పకుండా. తల్లి అయినా అమ్మను అమ్మగా అంటే తప్పకుండా వరమిస్తుంది. అంటే ఉపాసన పరుల కంటే ఇంకా వాళ్ళకే ప్రేమగా ఉండితారు కాబట్టి ఓకే. ఆ ప్రేమానుసారంగా అమ్మ వరమిస్తుంది తప్పకుండా. వారి కోరికలు కూడా అమ్మ నెరవేరుస్తుంది. అందుకనే ఈమె అమ్మ వారాహిగా మనందరి ఇళ్లలో ఈ మధ్య మీడియా పరంగా ముందుకు వస్తుంది. అంటే ఇప్పుడు అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి తెలియజేశారన్నయ్య. అమ్మవారికి ఈ 9 రోజులు ఇష్టమైన నైవేద్యాలు ఏంటి? ప్రతిరోజు గుప్త నవరాత్రుల్లో భాగంగా అమ్మ నిశిరాత్రిలో పానకాన్ని పెడతాం. అంటే పానకం అంటే ఈ విధంగా బెల్లం పానకాన్ని స్వీకరింపచేస్తుంది అమ్మవారు. ఇది అమ్మవారికి ఇష్టమైన పానకం బెల్లం పానకం అంట. ఆ తర్వాత అమ్మకి ఇష్టమైన దానిమ్మ పళ్ళు స్వీకరింపజేస్తుంది. ఓహో, దానిమ్మ పళ్ళు అంటే ఎరుపుది, ఎరుపు రంగులో. అమ్మకి ఇష్టమైనవి భూమిలో సంబంధించినవి పల్లీలు. ఓహో, పల్లికాయలు. అమ్మగారికి ఇష్టమైనవి ఈ భూమిలోనే పల్లీలు పొందుతాయి కదా, వీటి యొక్క లడ్డూలు, పల్లి ముద్దలు అంటే ఇష్టం అమ్మవారికి. తర్వాత నువ్వుల ముద్దలు, ఓకే, సున్నుండలు, ఓకే. ఆ విధంగా అమ్మకి ఇష్టమైన నైవేద్యాలు. కందా ఫలాలు అంటే అమ్మవారికి ఇది కూడా పెడతారని విన్నాను నేను. కందా ఫలాలు ఈ విధంగా కందా దీపం పెట్టడము, కంద ఫలాలు, తర్వాత కందగడ్డలు, అవి భూమిలోంచి ఉద్భవించినాయి కాబట్టి అమ్మకి ఇష్టమైన ఆహార పదార్థాలు. అవి కాక ఇతరత్ర నైవేద్యాలు అంటే ఘాటుగా ఉండే నైవేద్యాలు కూడా అమ్మవారు స్వీకరింపజేస్తుంది. అది ఏ విధంగా అంటే ఆవహోర, పులిహోర, దద్దోజనము, చక్కెర పొంగడం మన ఇష్టానుసారంగా ఉదయం పూట పెడతాం. రాత్రిపూట అలాంటివి మేము పెట్టము. రాత్రిపూట కేవలం అమ్మవారికి ఇష్టమైన పానకాన్ని, అమ్మకి ఇష్టమైన దానిమ్మ గింజలలో తేనె వేసి నైవేద్యం పెడతాం. ఓహో, ఇష్టమైన తేనె. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం తెలిసిందా? వారాహి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏంటి అంటే దానిమ్మ గింజలు తేనెలో గింజలు తీసి తేనెలో వేసి నైవేద్యం, తేనె పోసి ఇష్టంగా తీసుకుంటారు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. తర్వాత పానకము, కందా ఫలాలు, తర్వాత పల్లీలు రాత్రిపూట పెడతాం. ఉదయం పూట అమ్మవారికి ఇష్టమైన పరవాన్నము, ఆ తర్వాత పులిహోర, దద్దోజనము, ఆవహోర, చక్కెర పొంగలి, ఇలాంటి నైవేద్యాలు, సాత్విక నైవేద్యాలు ఉదయం పెడతాం. అంటే నైట్ పూట అమ్మవారికి హోమము, అమ్మవారికి పూజలు అవి చేస్తారు. మార్నింగ్ టైంలో నైవేద్యాలు పెడతాం. అంటే మార్నింగ్ టైంలో అమ్మకి నిత్య ఆరాధన జరుగుతుంది. కానీ ఎక్కువ రాత్రి పుట్టినే హోమం చేస్తాం. అమ్మవారికి ఇష్టమైన షోడశోపచారాలు పూజ, కుంకుమార్చన, శ్రీవిద్యోపాసన, ఆవరణ పూజ ఇవన్నీ చేస్తాం అన్నమాట. అమ్మవారి అలంకరణ చేశారు కదండి, ఎన్ని రోజుల సమయం పట్టింది? నాకు అంటే దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఈ విధంగా అమ్మవారి రూపు తెచ్చుకోవడం. బెంగళూరులో నేను ఇదివరకు కూడా చెప్పాను. సో ఇప్పుడు కొంచెం నాకు త్వరగానే అమ్మ అనుగ్రహం వల్ల నాకు ఒక గంటలో అమ్మను అలంకరిస్తాను. ఈ విధంగా అమ్మను అలంకరించగలను. గంట సేపు ఇదంతా గంటలో అలంకరిస్తాను. కానీ నిజంగానే చూడండి, సాక్షాత్తు అమ్మవారు ఎలా కూర్చున్నారో, నిజంగా ఆ రూపము అదంతా కూడా చూస్తుంటే ఒక ఇంట్లో అమ్మవారు వచ్చి ఇలా కూర్చొని మన మాటలు వింటున్నట్టుగా వారాహి అమ్మవారి నిజంగా చాలా వైబ్ ఉంది ఇక్కడ నిజంగా. అయితే అమ్మవారికి కంద దీపం యొక్క ప్రత్యేకత ఏంటి? కందకు అమ్మవారికి పంచమి తిథి రోజు కందా దీపం పెడితే ఇష్టమైన కోరిక నెరవేరుతుందని చెప్తున్నారు. పంచమి రోజు శ్రీ పంచమి, అమ్మకి ఇష్టమైన పంచమి తిథి అంటే బాగా ఇష్టం. అంటే ఇప్పుడు ఈ 9 days లో పంచమి వస్తుంది, 5వ రోజు వస్తుంది. ఓ, అంటే అందరు గుర్తు పెట్టుకోండి, అమ్మవారికి ఈ 9 రోజులలో ఎవరింట్లో అయినా సరే ఎక్కడైనా అమ్మవారిని పెట్టుకుంటే వెళ్ళి పెట్టొచ్చు ఎవరైనా కానీ. ఎవరైనా అమ్మవారి ఫోటో ముందైనా పర్వాలేదు. అమ్మవారి విగ్రహ రూపంగా మనకి ఈ మధ్య కొత్తగా వెలిసింది, ప్రతిష్ఠ చేశారు వరంగల్లో, షాయింపేట దగ్గర. అక్కడ ఉగ్ర భైరవుడు ఉన్నాడు. అమ్మ ఎక్కడైతే ఉంటాడో భైరవ ఆరాధన అక్కడ ఉండాలి. భైరవ ఉపాసన, శ్రీ విద్యోపాసన పరులో, తాంత్రిక ఉపాసన పరులో భైరవాదన తప్పకుండా చేయాలి. భైరవాదన తర్వాతనే అమ్మవారి ఆరాధన చేయాలని ఆ శాస్త్రంలో గుప్త నవరాత్రిలో. అంటే పంచమి నాడు తప్పకుండా పంచమి రోజు తప్పకుండా కంద ఫలాలలో పెడితే మన కోరిక నెరవేరుస్తుందట అమ్మవారు. కంద కూడా భూమిలో ఉంచి ఉద్భవించింది కదా, అందుకని ఆ పైన దీపం పెడితే కనుక తొందరగా వరాలు ఇస్తుందట అమ్మ.
ఓకే, అందరు విన్నారు కదా. కందా దీపం సో పెట్టడం ప్రతి మంచిది. ఒక్కరికి మనసులో ఏదో ఒక కోరిక గట్టిగా బలపడి ఉంటుంది కాబట్టి కంద దీపంలో పంచమి నాడు అది కూడా మధ్యరాత్రి సమయంలో వెళ్ళి పెడితే చాలా మంచి జరుగుతుంది అని చెప్పేసి మన పురోహితులు దయాచారి గారు చెప్తున్నారు, అన్నయ్య గారు. అంటే అమ్మవారికి ఇష్టమైన కలర్? అమ్మకి ఇష్టమైనది ధూమ్ర వారాహిక ఒకటి. అమ్మ పాలపిట్ట కలర్ అంటే ఇష్టం. ఇది ఇప్పుడు ఈ ఇప్పుడు మీరు ఆ విధంగా ఇంచుమించు అదే కలరు. అమ్మవారి యొక్క రూపం కూడా అవును, పాలపిట్ట రకంగానే ఉంటుంది. అమ్మకి ఇష్టమైనది మెయిన్ ముఖ్యమైన కలర్ పాలపిట్ట కలర్. ఆ తర్వాత ఇతరత్ర నలుపు కలరు, తర్వాత బూడిద రంగుతో ఉన్నది. భూమి ఎక్కడ ఏ కలర్ లో ఉంటుంది? ఆ విధంగానే అక్కడ ఆ విధంగా ఉండాలి. ఆమెకి ఇష్టమైన 3 కలర్లు ప్రత్యేకత. అంటే అమ్మవారు మధ్యరాత్రి పూట తిరుగుతూ ఉంటారు అంతా అని చెప్పి. వారాహి అమ్మవారు అందుకని అర్ధరాత్రి పూట కాశీ క్షేత్రంలో ఇప్పటికి కూడా మన ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. అలాంటి కొన్ని నిదర్శనాలు కూడా మాకు చాలా మంది శ్రీ విద్యాపసనందరికి కూడా కనిపించిందట మన వారాహి. ఆమె ఉగ్ర వారాహి దేవి. అందుకనే ఆమెను పక్కకు పైన దేవాలయం పక్కన ఒక చిన్నగా రంధ్రం ఉంటుంది, అందులోనే చూడాలని ఆమె నియమం. కాశీకి వెళ్ళినప్పుడు నేను చూసాను. అందుకని ఆమె పాద దర్శనమే మనకు ముఖ్యం. అది కూడా ఉదయం ఎన్ని గంటల నుంచి? సుమారుగా 5 నుంచి 7 గంటల వరకే. అది మళ్ళీ తర్వాత సమయం అయితే అమ్మ దర్శనం లేదు. ఎందుకంటే ఆమె ఉగ్ర రూపంగా ఉంటుంది. ఆ రూపాన్ని తట్టుకోలేని పరిస్థితిలో ఉంటారు, ఆమె భయపడతారు భక్తులు అనేసి ఆ యొక్క నియమం కాశీ క్షేత్రంలో. కానీ ఇప్పటికి కూడా కాశీ క్షేత్రంలో మన వారాహి సంచరిస్తుందని చాలా వరకు నిదర్శనం. అంటే వారాహి అమ్మవారికి హోమం కూడా చేస్తారని చెప్పేసి అన్నారు. ఆ అమ్మ వారాహి హోమము ఉదయం వేళ కంటే రాత్రి చేస్తారు. అందులో ఎక్కువ నేను విన్నది ఏంటంటే కందగడ్డలు, పల్లీలు అండ్ ఇంకేమో వేస్తారని. దానిమ్మ గింజ, తేనె, ఆవాలు, తర్వాత అమ్మవారికి ఇష్టమైన సుగంధ పరిమళాలు. సుగంధ పరిమళాలు అంటే లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, ఇలా సుగంధమైన ఇలాచి, తర్వాత ఫలాలు సంబంధించిన సుగంధ ద్రవ్యాలు సంబంధించిన హోమంలో వేస్తాం అన్నమాట. సో అమ్మవారి హోమం కూడా చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు. అంటే వీటికి ఒక నియమ నిబంధనలు ఉంటాయని చెప్పి మీరు ఇంతకు ఒక మాట అన్నారు. సో నేను ఒకటి అడగాలని అంటే, ఇప్పుడు అమ్మాయిలు చాలా మంది చేస్తున్నారు, అబ్బాయిలు చాలా మంది చేస్తున్నారు. సో అలా అమ్మాయిలు అబ్బాయిలు చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు అంటే వారి ఇష్టానుసారంగా శత్రునాశనం. అమ్మను బాగా ఆరాధిస్తే శత్రువుని వినాశనం అవుతుంది. శత్రువులు ఎవరు అంటే మన పక్కనే ఉంటారంట. అబ్బాయి ఇవి బాగుంది ఏదో అని అనుకుంటారు కదా. రకరకాల శత్రువులు ఉంటారు. ఆ శత్రు నిర్మూలన కోసం అమ్మను ఆరాధిస్తే శత్రు నిర్మూలన. మనకి ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తుంది. ఇంకా ఏదైనా కోరిక కూడా అమ్మ తీసేస్తుంది. తప్పకుండా బాగా అర్థం మంచి చెప్పావు. చాలా విశేషమైన కోర్టు వివాదం తొందరగా తీరుస్తుంది. మనకు అవాంతరాలు రాకుండా చేసేది అమ్మవారు మన వారాహి దేవి. నిజంగా వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకతలు ఒకప్పుడు ఫస్ట్ లో మనం మాట్లాడుకున్నాము. అంటే నిజంగా నేను కాశీకి వెళ్ళినప్పుడు చూశాను. కానీ ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయడము, అమ్మవారి యొక్క ప్రత్యేకతలు తెలియజేయడము, చాలా మంది పూజలు ఇలా నియమ నిబంధనలు చేయండి మంచి జరుగుతుందని చెప్పేసి అన్నప్పుడు చాలా మంది కష్టాలు నెరవేరని చెప్పి అందరి దేవుళ్ళని కోరుకుంటాము. కానీ వారాహి అమ్మవారి యొక్క ప్రత్యేకతలలో ముఖ్యంగా ఇలాంటి ఇల్లుల గురించి కానీ, కోర్టు వివాదాల గురించి కానీ, మనుషులు ఎలాంటి కోరికలు అనుకున్నా కానీ, పెళ్లిళ్ళ గురించి కానీ అనుకుని తప్పకుండా ఆ తల్లి నెరవేరుస్తుందని చెప్పేసి ఇంతమంది మీరు అన్నారు, చాలా మంది ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు. నాకు ఈరోజు నేను మన ఇస్మిల్ స్నేహ ఛానల్ ద్వారా మీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, చాలా మంది అమ్మవారిని కొంతమంది ఫోటో పెట్టుకొని, కొంతమంది కలశం పెట్టుకొని అమ్మవారు పూజ చేస్తారు 9 రోజులు. సో 9 రోజుల్లో వారు ఎలా చేసుకోవాలి పూజ, ఎలా చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అందుకోసం ఇక్కడ దాకా రావడం జరిగింది. సో కొంచెం ఇప్పుడు ఇంట్లో ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకొని చేసుకునే వాళ్ళకి ఎలా చేసుకుంటే బాగుంటుంది ఒకసారి చెప్తారా? ఒక 2 నిమిషాలు తల్లి. మామూలుగా అయితే మనం ఫోటో రూపకంగా ఉంటే అందంగా ఉంటుందని ఒక రూపం పెట్టుకొని ఫోటో చేస్తాం. అమ్మకు కలశ స్థాపన పెట్టుకుందాం. పూర్ణ కలశం అంటాం దాన్ని, కుంభ కలశం అంటారు, శుభ కలశం అంటారు. ఇలా రకరకాలుగా అందరూ మనం పెట్టుకుంటే కలశ రూపకంగా అమ్మ అందులో ఉంటుందని మన భావంగా చేస్తూ మామూలుగా అమ్మకు ఫోటోకి దండ పెట్టేసి మామూలుగా గణపతి పూజ చేసి షోడశోపచారాల పూజలు చేసుకోవచ్చు, తప్పులేదు. పుస్తక ఆధారం మనకు బుక్ స్టాల్లో దొరుకుతుంది. అమ్మకు పూజ చేసి అమ్మకు అష్టోత్తరం ఉదయం సాయంత్రం చేస్తూ వీలైతే రాత్రిపూట చేస్తే బాగుంటుంది. అది లేని పక్షంలో వాళ్ళ సమయానుకూలంగా అమ్మను ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు. అంటే పూజ స్టోర్ లో వారాహి యొక్క అమ్మవారి యొక్క పుస్తకం దొరుకుతుంది, బుక్ స్టాల్ లో దొరుకుతుంది.
అది లేని పక్షంలో కొన్ని ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో పెడుతున్నారు అష్టోత్తరాలు అని. అమ్మవారిది ఒక మంత్రం ఉంటుంది అని చెప్పేసి అన్నారు కదా, అది అది చదివితే సరిపోతుంది, కంపల్సరీ ఆ బుక్ చదవాలా? అష్టోత్తరం చెప్పండి, మంత్రం ఉపదేశం లేకుండా ఎవరు ఉచ్చరించకూడదని నియమం. ఆ ఉపదేశం లేని మంత్రం శూన్యమైన ఫలితం వస్తుందని పుస్తక ఆధారాలు ఉన్నాయి. కాబట్టి మనం ఎలాంటి కూడా మూల మంత్రం తెలియని ఉపదేశం లేని వాళ్ళు చదవకూడదు. ఓం వారాహీదేవి నమః అనుకోండి, కాకపోతే నామస్మరణ చేయండి. ఇలా యూట్యూబ్ లో కొన్ని ఛానల్లో కొన్ని మంత్రాలు ఇస్తున్నారు, అది గురూపదేశం లేకుండా ఉచ్చరించడం కూడా దోషమే. ఆ విధంగా చేయకుండా ఓం వారాహీదేవి నమః అని నామస్మరణ చేయండి, తప్పకుండా అమ్మ వరమిస్తుంది. ఎంత మంచిగా చేస్తే అంత తొందరగా వరమిచ్చే దేవత మన వారాహి. అందరికి ఏంటంటే మీరు ఏం చెప్తున్నారు, ఫోటో పెట్టుకున్న కలశం పెట్టుకున్న ఇలా అమ్మవారి యొక్క బుక్ తెచ్చుకొని చదువుకొని అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఇంతకే మీరు ఏమేమైతే చెప్పారో రోజుకొక నైవేద్యం పెట్టుకొని అమ్మవారికి ఇష్టమైన పండ్లు పలహారాలు ఇవి పెట్టుకొని, ఒకవేళ పూజ చేసే వాళ్ళని ఏ సమయంలో చేయమంటారు వాళ్ళని? ఉదయం పూట మామూలుగా వాళ్ళు పూజ చేసుకోవచ్చు, సాయంకాలం మాత్రం ఎక్కువగా వాళ్ళ ఆరోగ్య రీత్యా వాళ్ళ ఉద్యోగ రీత్యా వాళ్ళ సమయాన్ని బట్టి సాయంకాలం సంధ్య వేళలో చెయ్యాలని నియమం. ఏ దేవతారాధన అయినా సంధ్య వేళలో చేస్తారు, కానీ ఈమెకు మాత్రమే రాత్రిపూట చేస్తాం కాబట్టి వాళ్ళ అనుసారంగా ఆడవాళ్ళకున్న సమయాన్ని బట్టి మగవాళ్ళు ఉన్న సమయాన్ని బట్టి చేసుకోవచ్చు. సో విన్నారు కదా, సో చాలా మంది కూడా అమ్మవారిని యొక్క ఫోటో పెట్టుకొని కలశం పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు అమ్మవారికి ఉదయం పూజ చేసి అమ్మవారి జపం చేసుకొని ఆ తర్వాత సాయంకాలం సమయంలో అమ్మవారి యొక్క బుక్ అయితే బుక్స్ అని దొరుకుతుంది, పూజ బుక్. సో అమ్మవారికి సాయంత్రం పూట నైవేద్యాలు సమర్పించి మార్నింగ్ కూడా కొంత నైవేద్యం సమర్పించి సో రాత్రి సమయంలో అంటే 1 గంట నుంచి 4 గంటల సమయంలో చేసుకోవాలని చెప్పేసి అంటున్నారు. మనం ఎలా నచ్చితే అలా చేసుకుని అమ్మ తప్పకుండా వరం ఇస్తుందని గట్టి నమ్మకం. అది గుప్త నవరాత్రులలో ఈ వారాహి నవరాత్రుల యొక్క ప్రత్యేకతలలో ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైన కలరు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు, అమ్మవారికి ఇష్టమైన పండ్లు, అదే అమ్మవారికి ఏ విధంగా పూజ చేస్తారనే విషయాలు మన గురువు గారు అదేవిధంగా పురోహితులు మన దయచారి అనే కానీ తెలుసుకోవడం జరిగింది. నిజంగా మీరు మరి ఇంకొక చిన్న విషయం, ఈ మధ్య వారాహి మాలలు కూడా ధరింపజేస్తున్నారు. అది కరెక్ట్ ఏంటంటారా? అది నియమం అయితే లేదు. అయితే ఈ నియమం అనుసారంగా ఈ మధ్య సోషల్ మీడియా వల్ల పవన్ కళ్యాణ్ అని కొత్తగా వీరు కూడా వారాహి ఒకటి పెట్టారు కదా, దానివల్ల కొంచెం జనంలో సంచారమై వారాహి మాల పవన్ కళ్యాణ్ వేసుకున్నాడని తెలిసింది. అది మనకు మేము సరిగ్గా తెలియదు, కానీ వారాహి మాల ఎక్కడా లేదు. ఈ మధ్య కాలంలో అలా ఎందుకు పెట్టుకుంటున్నారో అనేది నాకు కూడా తెలియట్లేదు. అది ఎంతవరకు సమంజసం అనేది కూడా ఒకసారి ఆలోచించుకుంటే బాగుంటుంది. సో పూజ చేసుకోవడం తప్పు కాదు, కానీ మాలలు అనేది ఈ మధ్య కాలంలో అయితే వేసుకుంటున్నారు అని తెలిసింది. అయితే మాల వేసుకుంటే వాళ్ళు నియమంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారని వేసుకుంటున్నారో తెలియట్లేదు. అలా నాకు కొంచెం దీని గురించి సంశయంగానే ఉంది అని మీకు ఒక వేయపరంగా చెప్దామని అనుకుంటున్నాను. సో అంటే పవన్ కళ్యాణ్ సార్ గారు అయితే అమ్మవారి మాల వేసుకోవడం మీద మనం చూడడం జరిగింది. అమ్మవారి పూజ సగం చాలా మంది కొంతమందికి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా తెలిసిందని అనుకుంటున్నాను. సో తప్పకుండా మీరు అన్నట్టుగా అంటే మాలల యొక్క ప్రత్యేకత గురించి మీరు చెప్పడం జరిగింది. అది ఎవరి నమ్మకం వాళ్ళదని మీరు అంటున్నారు, ఎవరి అదేని మీరు అంటున్నారు. తప్పకుండా మీ యొక్క సమయాన్ని కేటాయించి అండ్ వారాహి అమ్మవారి యొక్క నవరాత్రుల యొక్క ప్రత్యేకత, ఎలా చేయాలి పూజ, ఏ సమయంలో పూజ చేయాలి, అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి, ఎలా అమ్మవారిని ఆరాధిస్తే అమ్మ వరం ఇస్తుందో కూడా మన అన్నయ్య గారు క్లియర్గా చెప్పారు. అండ్ సమయం ఇప్పుడు 11 అవుతుంది. ఈ టైంలో పాపం పూజ అంటే ఈరోజు అమ్మవారిని అంటే ఫస్ట్ డే అన్నట్టు ఈరోజు. సో అమ్మవారిని దర్శనం చేసుకుని నేను ఎక్కడి దాకా రావడం జరిగింది. అమ్మవారి యొక్క ప్రత్యేకత గురించి మీకు తెలియజేయడం జరిగింది. మన ఇట్స్ మీ స్నేహ ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరూ కూడా, నా ఫాలోవర్స్ అందరూ కూడా, నన్ను అభిమానించే వాళ్ళు, ఆదరించే వాళ్ళందరికీ కూడా మన వారాహి అమ్మవారికి కటాక్షం మన పైన ఉండాలని కోరుకుంటున్నాను. మీకు అంతా కూడా అనుకున్నవన్నీ జరగాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఒకసారి మన ఫాలోవర్స్ని దీవిస్తారా? తప్పకుండా అండి. ఓం శ్రీమాత్రే నమః అండి. మీ అందరికి కూడా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మీ అనుకున్న కోరికలన్నీ నెరవేర్చి మన వారాహిదేవి కృపా కటాక్షాలు కలగాలని ఇస్మి స్నేహస్నాల తరపున నేను కోరుకుంటున్నాను. మా స్నేహ కూడా అభివృద్ధి అయ్యి మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. మీరు అందరూ కూడా అభివృద్ధి ఉండాలని, మాతా వారాహిదేవి అనుగ్రహం ఉండాలని కోరుకుంటాను. ఓం శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ అండి.